అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణ ప్రదర్శనకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి కౌన్సిలర్ పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. మినీ ట్రాక్టర్ను స్వయంగా నడిపిన స్పీకర్ దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ రాయితీని అందిస్తుందని, యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే అందరూ కొనవద్దు, అందరూ కొనేసుకొని ట్రాక్టర్ అందరూ కొనేసుకొని మళ్ళీ అమ్మించుకోవడం ఎందుకు? నేను చెప్పినట్టు మండలానికి 3-4 కుర్రోళ్ళు సత్తాయి. ఇటువంటి యంత్రాలు 2 కుర్రోళ్ళు ఒక యంత్రం, 2 కుర్రోళ్ళు ఇంకో యంత్రం కొనుక్కుంటే అది మీ మండలంలో అందరూ కూడా అద్దె తీసుకుంటే మీకు పని అవుతుంది తక్కువ రేటుకి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు, చాలా తక్కువ లోన్ ఎక్కువ ఇస్తారు, లోన్ కూడా సబ్సిడీ కూడా ఇస్తున్నారు. దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, దీంట్లో మన రైతులు పండించిన పంట దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టిస్తున్నాను. అనకాపల్లిలో ఉంది, ఎక్కడ మనం పెడుతున్నాను. అది రమణ గారు కంపెనీకి చెప్పాను. రైతులు మట్టి నమూనా, మన భూమి ఉంది, ఆ భూమి దేని పనికి వస్తుంది? మట్టి నమూనా